బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడు మన రామన్న రెండోసారి అరెస్ట్ అయింది. నిన్న కూడా కేటీ రామారావు అరెస్ట్ అయినటువంటి విజువల్స్ చాలా క్లియర్ కట్ గా మనం చూసేటటువంటి ప్రయత్నం చేసినాం. సబితా ఇంద్రారెడ్డిని అవమానించిండు ఎవరు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి. సో కేటీ రామారావు నిన్న ఆ బ్లాక్ కలర్ ట్యాక్స్ పెట్టుకున్నాడు, అసెంబ్లీకి పోయింది సార్. నిన్న అసెంబ్లీకి పోయి మహిళలను అవమానించిండు రేవంత్ రెడ్డి, మహిళలను అగౌరవపరిచిండు, ఇమ్మీడియట్లీ క్షమాపణ చెప్పాలా, ఇది ఖచ్చితంగా చాలా దారుణమైనటువంటి పద్ధతి అని చెప్పి నిన్న కేటీ రామారావు, హరీష్ రావు మొత్తం పెద్ద కథ. నిన్న ఇంతకుముందు మన రాష్ట్రాల్లో చూసుకుంటే మహిళల మీద ఎన్ని దాడులు జరిగేటి రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటి, నేను రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా నేను మాట్లాడతలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ అక్కల్ని నమ్ముకుని నేను ఎలక్షన్ పోతే నన్ను మధ్య నడిచిపెట్టి ఒక అక్కనేమో ఫస్ట్ వెళ్ళిపోయింది, ఇంకొక అక్కనేమో నన్ను మల్కాజ్గిరి ఇవ్వమని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి ఒక అక్క ఎమ్మెల్యే అయింది, ఒక అక్కనేమో మహిళా కమిషన్ చైర్మన్ అయింది. ఈయన నమ్ముకోకు, ఈయన నమ్ముకుంటే అక్కలు మనల్ని ముంచుతారా అన్నాడు. అందరూ అనలే, ఇద్దరిని మహిళల్ని కూడా అనలే. దానికి మహిళలకి ఏం సంబంధం? వీళ్ళు ఎటు కాకుండా మహిళ ఒక విక్టింగ్ కార్డు వాడి ఇవాళ తిరుపతి రాష్ట్రాల్లో విష జ్వరాలు విపరీతంగా ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ వేస్తామనే అంశం ఉన్నది, ఇంకా రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి. ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యత దేనికి ఇస్తుంది? కేవలం ఇద్దరు మహిళలను అవమానించారు కానీ ఆ ఇద్దరు మహిళలకు క్షమాపణ చెప్పాలని హౌస్ మోషన్ అనే తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇలా నిరుద్యోగ సమస్య మీద ప్రవేశపెట్టారా? రాష్ట్రాన్ని జరుగుతున్న చదువుకునే పిల్లలకు 7% బడ్జెట్ ఇచ్చారు. అంటే రాష్ట్రంలో విద్య మీద ఖర్చు పెట్టేది మొత్తం బడ్జెట్ లో 7% అన్నట్టు. దాని మీద మరి హౌస్ మోషన్ ఇచ్చినావా? ఎందుకు? కేవలం ఈ మొత్తం ఇష్యూని పక్కదారి పట్టేయాలని. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, కేటీఆర్ అనే ఈ దుర్మార్గునికి మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు, పాయింట్ నెంబర్ 2 నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. సరే, ఇప్పుడు కొట్లాడుతున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీని పుంజుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ జిహెచ్ఎంసీ రావచ్చే, అటు గ్రామ పంచాయతీ రావచ్చే, అసెంబ్లీలో 39కే కథం అయిపోయిన తర్వాత పార్లమెంట్ లో ఒక్కటి రాలే. ఇప్పుడు ఏం చేయాలా? మెల్లగా గెటింగ్ చేయాలంటే పార్టీని గాడిలో పెట్టుకోవాలా, ఓవైపు శైలేనేమో తయారు చేయాలి. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు సార్. కాబట్టి మెల్లగా ఏదో ఒక ఉపాయం కడదామనే ఆలోచనతోటి త్యాపకోసారి అరెస్ట్ అవుతుంది. త్యాపకోసారి నిన్న అరెస్ట్ అయినటువంటి విజువల్స్ కూడా చాలా క్లియర్ గా ఆమెకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తే ఆయన కేటీ రామారావు అరెస్ట్ అయినటువంటి కథ, ఆయన వ్యవహారం అంతా కూడా మహిళలను అగౌరవపరిచిండు, మహిళలను ఇబ్బంది తెచ్చిండు, ఇమీడియట్లీ క్షమాపణ చెప్పాలని చెప్పి నిన్న ఏదో ట్యాక్స్ పెట్టుకొని పోయింది లోపలికి, బ్లాక్ ట్యాక్స్ ఇట పెట్టుకొని ఇక రేవంత్ రెడ్డి డామ్ రేవంత్ రెడ్డి ఐసా తైసా అని మాట్లాడిండు. కేటీఆర్ నిరుద్యోగ మహిళ ప్రవళిక అని చెప్పి ఒక అమ్మాయి చనిపోతే ఆమె నిరుద్యోగం అనేది చచ్చిపోయింది, పాపం ఉద్యోగం వస్తలేదని చెప్పి అశోక్ నగర్ దగ్గర ఉంటది, ఆమె ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే కేటీఆర్ నువ్వు TV9 స్టూడియోలో కూర్చొని ఏమని మాట్లాడినావు? ఆ అమ్మాయి ప్రేమ ఆ రోజు ఈ కేటీఆర్ బలుపుతో మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ గమనించి 85 నుంచి 90 నుంచి 39 తెచ్చారు. ఇప్పటికైనా మీకు సిగ్గు రావాలేదా? ఇప్పటి కూడా సిగ్గు రాకుండా పుండోగా ఉంటే మండోగా పెట్టినట్టు, దున్నబొదుగు గడ్డేసి బర్రె పాల్గొడినట్టు ఏం చేస్తున్నారు మీరు? ఈ రాష్ట్రాన్ని ఇంకెక్కడికి కొండవాలని అనుకుంటారు? ఇది చాలా తీవ్రమైన అప్రజాస్వామికమైన చర్య. దీన్ని కేటీఆర్ నువ్వు ముందే మానుకో. నువ్వు ఇంకా కూడా పబ్లిక్ లో ఇంకా పరిచయం పెడుతున్నావు. ఈ ఇప్పుడు జరిగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ వల్ల వీళ్ళకి ముఖం లేదు ఊర్లో పోయడానికి, జనాలు కొట్టే పరిస్థితులు. కేసీఆర్ సార్ అట్టాలా? కేసీఆర్ సారే సొంతంగా వాళ్ళే అరెస్ట్ అవడానికి పాయింట్ ఏంటి? కేటీఆర్ దేని మీద కొట్లాడుతుందంటే, సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మేనిఫెస్టోలో కూడా పెట్టినాడు, సో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతం చెప్పిండు, అక్కడ ఫెయిల్ అయిపోయింది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. విద్యా వైద్యం పైన కేవలం 7% బడ్జెట్, ఒకవైపు 11% బడ్జెట్, అక్కడ అట్టర్ ఫ్లాప్, మొత్తం ఫెయిల్ అయిపోయింది. కానీ కేటీఆర్ దానిపైన మాట్లాడుతున్నాడు. అసలు కేటీఆర్ 1% మాట్లాడే అర్హత లేదు. బీఆర్ఎస్ పార్టీకి అదే తప్పిదం చేసింది బాబు. బీఆర్ఎస్ పార్టీ ఏం కథలు కట్టలే, బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి కథ కూడా అదే. ఇంతవరకు 6%, 5% ఇచ్చినారు, అట్లీస్ట్ వీళ్ళు 7-9 ఇచ్చినారు. వీళ్ళకంటే అధ్వానంగా క్రియేట్ చేసింది కేటీఆర్. విద్యా వైద్యాన్ని అగౌరవ స్థాయికి తీసుకుపోయింది కేటీఆర్ ఈ బ్యాచ్. ఇప్పుడు ఈయన మాట్లాడుతారు, రాష్ట్రంలో తిరుపతి గవర్నమెంట్ స్కూళ్ళన్నింటినీ బంద్ చేసింది. ఇంత ముందుకున్న ప్రభుత్వ విద్యని మొత్తం దాన్ని నడ్డి విరిచి ప్రభుత్వ విద్యని, నేను చెప్తున్నా, మా దగ్గర సిరిసిల్ల బాత్రూమ్ పోవాలంటే ఆడపిల్లలకు లేకపోతే వాళ్ళకి PMS ప్రాబ్లం తోటి చాలా మంది ఆడపిల్లలు బడి బంద్ చేసిన విషయానికి తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల సాక్ష్యమా కాదా? ఒక సిరిసిల్లలో ఒక మహిళా హాస్టళ్లలో కేవలం నీ సంబంధించిన బంధువులు 17-18 సంవత్సరాలు ఉన్న అమ్మాయిల్ని సెక్సువల్ ఫేవర్స్ అడిగిన వాడు నిజమా కాదా? ఆడ నువ్వేం చేస్తావు?
కనీసం రాష్ట్రంలో బడ్జెట్ లేదు, మొత్తం చిన్న వాళ్ళు అన్ని బంద్ చేశారు. మీకు బాగా తెలిసి ఉంటుంది పెద్ద మనిషి సిరిసిల్ల సద్దామని చెప్పి ఆయన బాగా ఎందుకు మాట్లాడుతుందంటే నేరేల ఘటన ఒకటి ఉంటుంది. ఆ నేరేల ఘటన కోల హరీష్ వాళ్ళని పాపం నలుగురు దళితులని ఈ కేటీ రామారావు దారుణంగా పైశాచికంగా వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టి అంగానికి కరెంట్ షాక్ పెట్టించి కొట్టించింది. వాళ్ళు దేనికి పనికి రాకుండా అయిపోయినారు. మన టీఆర్టీ తెలంగాణలో కూడా ఇంటర్వ్యూ ఉంటుంది, చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఆ ఘటన పైన ఈయన కూడా వాళ్ళకు మద్దతుగా పూర్తి స్థాయిలో ఫైట్ చేసిండు. ఈ బాధితులకు న్యాయం జరగాలనేటటువంటి అంశంలో కీలక పోరాటం చేసిండు. ఇప్పుడు కేటీఆర్ కు చిన్నగా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇంత టీఆర్ఎస్ పైకి ఇది ఐసా అంటారు కదా, రాష్ట్రంలో 4 సార్లు ఎక్కువ మా డోర్లు వాళ్ళ కొట్టి ఇంట్లో వండుకుంటే వచ్చి కేటీఆర్ సిరిసిల్ల కప్తున్నట్టే పాపం ఇంట్లో ఉండదు. రాష్ట్రంలో అసలు రాజ్యాంగం అసలు అక్కడ పని చేయాలి అరాచకం. ఒకసారి స్నానం చెప్తుంటే ఎక్కువ ఇంత దారుణమైన డోర్ వాళ్ళ కొట్టి ఫోన్ సిగ్నల్ ఆఫ్ చేసి నేను వాకింగ్ పోతే వాకింగ్ కాడికి వచ్చారు. పవిత్రమైన బ్యాచ్ ఎక్కడ పెట్టింది, ఎక్కడ సిరిసిల్లే. సిరిసిల్ల గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఉంటే దాని ముందటే పెట్టారు. ఈయన స్టోరీ దారుణంగా ఉంటుంది. ఈయన స్టోరీ నేను ఒక ఇంటర్వ్యూ రూపంలో మీ ముందుకు తీసుకొస్తా. అంటే సిరిసిల్ల ఘటన చాలా దారుణమైన ఘటన. దాదాపు 3 రోజులు కదా థర్డ్ డిగ్రీ పెట్టింది. ఇదే కేటీఆర్, కేవలం కేటీఆర్ కి సంబంధించిన బంధువుల ఇసుక లారీలు నడుస్తున్నాయి. ఈ ఇసుక లారీల వల్ల ఇబ్బంది పడుతున్నారు, మా కుటుంబాలన్నీ రోడ్డు మీదకి వస్తుంది, చాలా డ్యామేజ్ జరుగుతున్నది అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఓన్లీ స్పీడ్ బ్రేకర్ దగ్గర మమ్మల్ని గుద్దిపోయిన లారీ ఏదో మేము అనుకోవాలంటే సీసీ కెమెరాలు పెట్టారు. కానీ అడిగిన పాపానికి 8 మందిని దాంట్లోకి వెళ్ళి 4 ఆల్రెడీ చచ్చిపోయే పరిస్థితిలోకి వచ్చారు. హరీష్ పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇవాళ కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరెవరికి అపాయింట్మెంట్ ఇస్తుంది కదా, సిరాజట ఆటగాళ్లకు పాటగాళ్లకు బహుమతులు ఇస్తుంది కదా, శవాలే మిగిలినాయి, వాళ్ళ శరీరాలే మిగిలినాయి, ప్రాణాలు లేవాల దగ్గర. వాళ్ళకి కనీసం ఆదుకునేంత స్తోమత రేవంత్ రెడ్డికి ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి మరి మేమన్నా భిక్షాటన చేసి మా ఛానల్ తరఫున ఆదుకుంటాం, నేరుగా బాధితుంది. ఎక్కడికట్టా ఏం కట్టా. సో రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశం మాట్లాడు, అది కూడా ఫెయిల్ అయిపోయింది. సో దాని గురించి డీటెయిల్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కేటీ రామారావుకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఒత్తగా రాదా ఇది మన రామరావు అంటే వీడియో రాదే కథ ఉంటుంది. అన్నయ్య అరెస్ట్ లేదు, కావాలని ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి చెప్తాడు ఏ డాడీ ఆడు ఉంటా మెల్ల ఎక్కువ ఉందని చెప్పి. కానీ రామారావు ఇప్పుడు అర్థమవుతుందేమో నీకు, ఏ పోలీసులను పెట్టయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టినావో, ఏ పోలీసులను పెట్టయితే మమ్మల్ని అరెస్టులు చేయించినావో, ఏ పోలీసులను పెట్టయితే మమ్మల్ని అక్రమాలకు గురి చేసినావో, ఇబ్బంది పెట్టినావు, నిర్బంధాలకు గురి చేసినావో, కోట్ల చుట్టూ అదే పోలీసులు మేము ఎత్తుకోవద్దు. రామా చూడు పెట్టారు, పెట్టు వీడియో పెట్టు, 2 కళ్ళతో అసలు నిన్నైతే అది కామెడీ లెక్క వాలీబాల్ వేరుబాబు ఒక సినిమాలో తప్ప దొరికితే 2 చేతుల్లో ఇట్లా పట్టుకుని ఎక్కబోతారు, అట్లా ఎక్కబోతారు. ఎప్పుడు లేని కనుక నీకు అర్థమైతలేదు. నీ కండకారంతో నీ పోరు నెత్తికెక్కి నీ కన్ను కనబడక నువ్వు చేసిన దుర్మార్గాలకు దౌర్జన్యాలకు తెలంగాణ రాష్ట్రం సాక్ష్యమైంది. నీ వెనక నిలబడడానికి కూడా ఒక్క ఎమ్మెల్యే నేను ఇలా చెప్తున్నా 6 నెలల్లో ఆ ఎమ్మెల్యే కూడా ఉంటాడు నీ వెనక. నువ్వు మీ అన్న మామ మిగులుతారే. ఎందుకంటే సిరిసిల్లకు సంబంధించిన ఘటనలో కీలక పాత్ర కాబట్టి కేటీఆర్ అంటే ఇట్లా ఊగుతాడు, ఇట్లా వద్దన్నా అంటే త్వర ఆగే దండం పెడతా అంటే ఏ లేదు గట్ల కాదంటాడు. అంతే కేటీఆర్ అంటే ఇష్టం. కానీ ఇప్పుడు కేటీఆర్ వెనకాలనే ఉంటుండు కౌశిక్ రెడ్డి అంటే ఎందుకు నిర్వహణ కథ నా చూడవా. మన మైపాడు ఇట్లా అరెస్ట్ చేస్తే మైపాడు ఫుట్బాల్ ఎత్తుకోవాలి దుర్వరాజ్యం. ఇంతకుముందు దుర్వరాజ్యాల్లో ఎంతమంది అరెస్ట్ చేయించారు ఏమంటుండే. మరి ఈ ఎన్ని రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సరే రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిండు, నిరుద్యోగులకు ఇస్తా అని చెప్పిండు, గ్రూప్ 2 కు సంబంధించినటువంటి ఏదైతే ఆ పోస్ట్ ఉన్నాయో పెంచాలా, గ్రూప్ 1 కి సంబంధించిన అంశంలో కూడా 1:100 అని చెప్పి సో కొన్ని తెరపైకి తీసుకురండి అనేటటువంటి అంశాన్ని నిరుద్యోగులు తెరపైకి తీసుకొచ్చినారు. అక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. నిరుద్యోగులకు మంచి చేయాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఎంతసేపు విదేశాలకు పోవాలి, మరి అది ఎందుకు పోతుందో నాకు అర్థమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటారు కానీ నాకైతే డౌటే. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈ టీఆర్ఎస్ లోకి వెళ్ళి వచ్చిన ప్రతి ఎమ్మెల్యేని కూర్చున్నట్టుకుని 5 నిమిషాలు ఒంటరిగా మాట్లాడాడు ఎవరు రేవంత్ రెడ్డి. మీరు వెళ్ళిపోయారు అనుకో మళ్ళీ కథ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు ఎందుకంటే 26 మంది ఎమ్మెల్యేలు వస్తేనే టీఆర్ఎస్ ఎల్పీ
కాంగ్రెస్ లో విలీనం అవుతుంది. 26 మంది ఎమ్మెల్యేలు రాకపోతే 26 మందికి 26 మంది డిస్క్వాలిఫై అవుతారు. 25 మంది వచ్చినా 25 మంది డిస్క్వాలిఫై అవుతారు. ఇవాళ దీనికి సంబంధించిన కౌశిక్ రెడ్డి ఒక పిటిషన్ వేసిండు తెలంగాణ హైకోర్టులో. జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ ముందర పెండింగ్ లో ఉన్నది. వివేకానంద అని చెప్పి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వేసిండు. ఎవరి మీద? కడియం శ్రీహరి మీద, తెల్ల వెంకట్ భద్రాచలం ఎమ్మెల్యే ఉన్నాడు తెల్ల వెంకట్రావా సంథింగ్ ఆయన మీద, ఇంకా మెయిన్ కీలకమైన వ్యక్తులు దానం నాగేందర్ మీద. ఈ ముగ్గురు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఆడ పెండింగ్ ఉన్నది. దానం నాగేందర్కి ఏమైనా మెంటల్ ఖరాబ్ అయింది కావచ్చు, అట్లా మాట్లాడతాడు అసెంబ్లీలో. ఈ వాళ్ళ అంతా కూడా వాళ్ళదే. నీ అమ్మ అంటున్నాడు, నీ అమ్మ అని మాట్లాడి అది తెలంగాణ స్లాంగ్ అండి అంటున్నాడు. కరెక్ట్ కాదు అది. సో దానం నాగేందర్ గారు కొద్దిగా తగ్గుతో పెట్టారు అని మా ఆలోచన. సో రామన్నకి సంబంధించి ఆ అరెస్ట్ విజువల్స్ పూర్తి స్థాయిలో చూడాలి. అనుకున్నాడో ఇట్లా నన్ను ఎత్తుకోవద్దు అని చెప్పి అనుకోలేదు. అసలు రాజ్యం లేదు అని అనుకోలేదు వాళ్ళు. రాజ్యం ఎప్పుడు నేనే అనుకున్నా. సార్ ఎక్కిండు, ఆయనే ఎక్కిండు. నేను ఎక్కువ దిగ దించరు ఇద్దరు చూస్తాడు. లావచ్చి ఎత్తుకోలేదు అంగీకరించినట్టుగా అవుతుంది. శాడీ ఇచ్చి సీఎం అట కేసీఆర్ ఆయనతో బయటికి రాలేదు. ఈ శాడీ ఏమనాలో తెలియదు. హరీష్ అన్న కూడా ఉన్నాడు. బోగస్ అంటే జాబ్ క్యాలెండర్ బీఆర్ఎస్ ఇచ్చిరా జాబ్ క్యాలెండర్? ఇచ్చినా వచ్చినాయి కూడా రాలే. త్వరలో జాబ్ క్యాలెండర్, త్వరలో ఉద్యోగాలు, త్వరలో రాష్ట్ర ప్రభుత్వం, త్వరలో రాష్ట్ర సమితి త్వరలో రావు. నీళ్లు రావు. కానీ నేనేమంటున్నా రావు, వాటి నియామకాలు రావు. కేటీఆర్ చేస్తున్నటువంటి పోరాటానికి టీఆర్టీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నది. ఎందుకంటే సారు నిరుద్యోగుల పక్షాన ఇప్పటికైనా సోయి వచ్చి ఇప్పటికైనా కొద్దిగా నిరుద్యోగుల పక్షాన మాట్లాడాలి, నిరుద్యోగుల పక్షాన నిలబడాలని చెప్పి ఆయన పడుతున్న ఆవేదన, ఆయన చేస్తున్న పోరాటానికి నేను సద్దామన్న సరైన గాయపైన కూడా మేము ప్రజాస్వామ్యంలో రాజ్యం అనేది శాశ్వతం కాదు, అదొక నిరంతరమైన ప్రక్రియ. రాజ్యం మీద అందం మీద ఎప్పుడు దాడి జరుగుతూనే ఉంటది. కాబట్టి రాజ్యంలో మనం ఉన్నప్పుడు మనమే నియంత్రణమని, మనమే దేవుళ్ళమని కాకుండా ఇది ప్రజాస్వామ్యం, నువ్వు రాజు కాదనే విషయాన్ని మర్చిపోయి ప్రజలతో ఈ 5 ఏళ్ల నుండి ఈ 5 ఏళ్ళు వీళ్ళు చేసిన మిస్టేక్స్ ని, వీళ్ళు చేసిన విధానపరమైన నిర్ణయాలని గ్రౌండ్ లెవెల్లో తీసుకుపోయి కొట్లాడితే మరో 5 ఏళ్లలో నిన్ను మళ్ళీ గద్దె కూర్చునే అవకాశం అంటే ఈ రాజ్యము ప్రభుత్వం అనేది నిరంతరమైన ప్రక్రియ. ఎక్కడ కూడా ఒక దగ్గర ఆగదు. పబ్లిక్ కి ఎవరు మంచి చేస్తే వాళ్ళే వస్తారు అధికారంలో. మాకు నోమోరు కదా రాలే. ఇది క్వశ్చన్ కరెక్ట్. ఇవాళ అశోక్ నగర్ చుట్టూ తిరిగి రాహుల్ గాంధీ మేము వాళ్ళ బావచ్చిన బిర్యానీ తింటే, నేను వాళ్ళంతా బిర్యానీ తింటే రాహుల్ గాంధీ చెప్తుండు. ఏకొచ్చిందంటే అశోక్ నగర్ నిరుద్యోగులు వెళ్ళడానికి వచ్చిందండి అన్నాడు. ఇలా బలగూరు వెంకట్ గాని, కోదండరావు గాని, తీర్మార్ గాని, ఆగురు మురళి గాని అమ్మన బుద్ధులు తిరుగుతా ఫోన్ చేసి ఒక్కొక్కడు రే 7:30 రారా దొరుకురా కనవడురా అనుకుంటా. జీవోఎంఎస్ నెంబర్ 46 వాళ్ళని నేను వెంకటింట్లో చూసిన. అది చాలా ఘోరంగా ఉంది. నేను ఏం చేయాలి చెప్పాను. వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ పాపం చదివి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పీజీలు పిహెచ్డీలు అయిన విద్యార్థులు ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఫైల్ పట్టుకుంటారు. అక్కడ అశోక్ నగర్ చూస్తే మధ్యాహ్నం 5 రూపాయలు అన్నం తింటారు, పొద్దున నీళ్లు కడుపు చికేపల్లి లైబ్రరీలో చాలా మంది 5 రూపాయల భోజనం తింటారు. తిరిగి వాళ్ళు చేస్తారు. గింతరన్న కలకలు అనిపిస్తలేదు మీకు? మీరు అలా అందరు కలకలి నాశనం అయిపోతారు. ఈ రాలే 10వ తరగతి చదవడానికేమో నామినేటెడ్ పోస్టులు ఇస్తారు ఎమ్మెల్సీ. పీజీలు పిహెచ్డీలు చేసేటోనికేమో ఉద్యోగాలు రావు. ఇదేం కర్మనో అర్థం కాదు. మళ్ళీ చదువుకునేమో సంకనాకేటోనికి ఎత్తారు ఉద్యోగం. వాళ్ళు ఏది ఓడు సంకనాకేటోని చదువుకోలేదు బర్రెట్ పాలు గడ్డ దున్నపోతు బర్రెట్ పాలిస్తారు.
అంటే పుండో దగ్గర మండో దగ్గర అన్నట్టు ఆ చందనమే కదా. ఇప్పుడు మా పాయింట్ ఏంటంటే చదువుకున్నాను కోటేయాలి, చదువుకున్నాను మనమే కదా, ఎట్లీస్ట్ చదువుకున్నాను కోటేయాలి కదా. మల్లారెడ్డికి వేసి అంగుడికి ఏముంటుందా మల్లారెడ్డికి? వాడు అంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, ధనస్వామ్యం. ఓట్లను కొనుక్కుంటా పాల మీద పూల అన్నాడు. ఇప్పుడు పాలసీ మేకర్లు అందరూ కూడా మొత్తం మంది ధనికులే ఉన్నప్పుడు వాడు పేదోని ఆకలి గురించి ఆ రాష్ట్ర అసెంబ్లీ అంటే మన అందరి తలరాశలు రాసే ఒక పవిత్రమైన స్థలం. సరే ముస్లింలు ఒకటి ఉండొచ్చు, హిందువులకు ఒకటి ఉండొచ్చు, క్రిస్టియన్లకు ఒకటి ఉండొచ్చు, కానీ మన అందరి భవిష్యత్తుని అంటే విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సంబంధించిన అన్ని విషయాలని కూలంకషంగా చర్చించి మనకేమైనా న్యాయం చేసే అధికారం మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ఇచ్చి వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చుని పెడుతున్నాం అంటే అదే అసెంబ్లీ. అట్లాంటి అసెంబ్లీలో దొంగలు లంగలు తెలంగాణ హైకోర్టు విచారణ 213 కేసులు ఉన్నాయి. జస్టిస్ అలోక్ ఆరావే, జస్టిస్ విజయశేఖర్ రెడ్డి బెంచ్ ముందట నేను వింటే మొత్తం నాకు తల ఖరాబైపోయింది, తలకాయ ఖరాబైపోయింది. ఈ లంగలు దొంగలు అంతా ఎమ్మెల్యేలు అయినప్పుడు వాళ్ళ ఆలోచన పేద ప్రజల ఆఖరి వాళ్ళకి ఎట్లా తెస్తుంది? పైసలు పెట్టి పైసలు తీయాలి అంతే కదా. అట్లాంటి వాళ్ళు ఎన్నుకున్నప్పుడు జనాలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు దున్నపోతులకు గడ్డి, బర్రెలకు పాలు, ఏరుగలకు బర్రె ఇచ్చి సత్యతులుగా వచ్చింది. అట్లా అయింది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు నేను కానీ తమ్ముడు తిరుపతి గారిని మేము అందరం చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఓటు అనే ఆయుధాన్ని మన తలరాతలు మార్చే ఒక గొప్ప అవకాశాన్ని, అంటే ఇంత ముందుకు అంబేద్కర్ తో ఒక చర్చ జరుగుతుంది పార్లమెంట్ లో. ఆ ఎంపీ వస్తే బీజేపీ ఎంపీ అంటది అన్నట్టు, ఆ మిస్టర్ అంబేద్కర్ నువ్వు నీ ప్రజలకు ఓటు ఇచ్చినానికి పెద్ద మురిసిపోతున్నావు, ఆ ఓట్లనే కొంటావు, ఆ ఓట్లనే కొంటే మేము రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామంటే అంబేద్కర్ అంటాడు. ఇంతకు ముందుకేమో రాణి కడుపులోకి వెళ్ళి రాజు కొట్టేటోడు అంతే కదా. రాజు రాణికి మ్యారేజ్ అయితే రాజు రాణి కడుపులోకి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ లోకి వెళ్ళి కొడుతుంది. ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ లోకి వెళ్ళి బ్యాలెట్ అనే ఒక గర్భంకి వెళ్ళి బయటకు వస్తారు అత్తడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, నిజంగా నువ్వు కొంటా అంటున్నావు, అవును నా ప్రజల అమాయకులు, నా ప్రజలకు ఏం తెలియదు కాబట్టి ఓటు కొంటావు, నిజంగా దాని విలువ తెలుసుకున్నాడు, నీ అంత పిచ్చగా ఉన్నాడు, నీకు ఓటేసే పరిస్థితి ఉండదు అని చెప్పిండు. అంటే బాబాసాహెబ్ ఆనాడే ఈ అగ్రవర్ణాలందరి వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఓటు తెచ్చినాను మురుగకు, నీ ఓటును కొనుక్కుంటాం, వాళ్ళ మీద మేము గద్దె వెళ్తాం. ఇవాళ కూడా అదే జరుగుతుంది కదా. ప్రజాస్వామ్యం ధనస్వామ్యం. ఇంకో చిన్న విషయం చెప్తాను, హెడ్డిలో వాళ్ళకు భూములు ఇచ్చిరా, 40 లక్షలకు ఎకరం ఇచ్చిరని చెప్పి తెలంగాణ హైకోర్టు క్యాన్సిల్ చేసింది. హెడ్డిలో మన 150 కోట్లు దొరికిన రెమ్డెసివిర్ ఇంజక్షన్ నమ్ముకునేది వాడే, మనకి రాజ్యసభ ఇచ్చి పైసలు ఇచ్చిండు. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే దాన్ని క్యాన్సిల్ చేసి 70 లక్షలకు ఎకరం కేటాయించిండు రేవంత్ రెడ్డి. అసలు దాదాపు అక్కడ ఎకరమే 100 కోట్లు 50 కోట్లు 60 కోట్లు ఉన్న కాడ వీళ్ళు 70 లక్షలకు 60 లక్షలకు భూములు కేటాయిస్తారు. ఓఆర్ఆర్ మీద మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా ఓఆర్ఆర్ ముచ్చటనే లేదు. మారిపోయింది సీఎం సార్ చాలా. అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ నేను ఖచ్చితంగా జైలుకు వెళ్తాను. నవీన్ మిటర్ మీద 33 క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయి. సోమేష్ కుమార్ మీద 200 కోర్టు కంటెంప్ట్ కేసులు పెండింగ్ ఉన్నాయి. డైరెక్ట్ అన్నిట్లో సునీతా సబర్వాల్ ఉమేష్ కుమార్ 120 కోట్లు వాడు ఖతం చేసిందనేది కూడా చాయ్ బిస్కెట్లకే 10 కోట్లు మింగినాడు. వాడు చాయ్ వాడికి పిచ్చి ఇష్టం, చాయ్ అన్న బిస్కెట్ అన్న వాడు కంట్రోల్ ఆల్రెడీ చాయ్ బిస్కెట్ చూస్తే 9 కోట్ల బిల్లా. సెక్రటరీ ఛాయ్ ఏం ఛాయ్ ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడేంటంటే ఎప్పుడు పెద్ద మొదలాంటి 9 కోట్ల ఛాయ్ అంటే బంగారం ఇట్లా వేసుకున్నారు, దాంట్లో బంగారం వేసుకున్నా అంతే కాదు. సో వాట్ ఈజ్ వాట్. కానీ కేటీఆర్ కు మాత్రం మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము, నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నాడు, కొట్లాడుతున్నాడు. ఇప్పటికన్నా కేటీఆర్ కు ఆలోచన విధానం చేంజ్ అయింది. నిరుద్యోగుల పక్షాన నుండి మనం ఎట్లా ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం కాబట్టి ప్రతిపక్షంలో ప్రజలతో కలిసి ముందుకెళ్లాలనే ఆలోచనలో కేటీఆర్ మైండ్ డైవర్ట్ అయిందని ఒక చర్చ వినబడుతుంది. కానీ అది రాజకీయంగా అయినా మార్చుకుంటే మనం ఏం చేయలేము. రాజకీయంగా మార్చుకొని బీఆర్ఎస్ లబ్ధి కోసం చేస్తే మనం ఏం చేయలేరు. ఇప్పటికి కూడా కల్వకుంట్ల తారక రామారావు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకే. ఇయ్యాలటికైనా కానీ కల్వకుంట్ల తారక రామారావు అంటే లీడర్ అనిపించుకునే అవకాశం నీకు దక్కింది. ఇవాళ నీ అధికారం పోయినాక నీ చుట్టూన్న స్వార్థ పరులు అందరూ కూడా పక్క జరిగిపోయారు. తెలంగాణ ప్రజలు తోడుకుంటారు, నువ్వు తెలంగాణ ప్రజలుగా నువ్వు పాదయాత్ర అయ్యి ఊరు తిరుగు, సమస్యలు తెలుసుకో. అరెస్ట్ అవుతుంటే బీఆర్ఎస్ వాళ్ళందరూ ఒకటే పర్సన్ అయిపోయారు, కానీ మమ్మల్ని బుచ్చసార్లు చేసిరు అరెస్ట్. పోలీస్ స్టేషన్ ముందు బండి గురికొచ్చింది, అయ్యో నా కొడుకు ఎట్టుకుంటూ బట్టలను వేసుకొని చంపెట్టారా అని చెప్పి. సో ఇవన్నీ ఇష్యూస్ ఫేస్ చేసినాము, అందుకే ఈ ఆవేదన అంతా. వాట్ ఈజ్ వాట్. సో నిరుద్యోగులకు సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిండు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి లేదా తేడా ఏమి అనబడతలేదు.
సో కంచెలు తీసేసిరని చెప్పారు, అసెంబ్లీ కాడ పెద్ద పెద్ద బ్యారిగేట్లు పెట్టారు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కంచెలు తీసేసిన కంచెలు తీసేసి కంచెలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉండేది దాంట్లో. వీళ్ళు ఎవరున్నారు? కంచెలు ఉన్న పరకేంది, కంచెలు లేకుండా పరగ 2 గంటలు కూర్చున్నాను నేను ఆడ, పట్టించుకున్న నాడు లేడు. ఇప్పుడు ఆడికి మీరు అత్తే ప్రజా సమస్యలు వింటనే కదా ప్రగతి భవన్, దానికి ఒక అందం. ఈయన అఫీషియల్ గా ఈయన ఇల్లునే క్యాంప్ ఆఫీస్ చేసుకున్నాడు. అంతే, ఏదైనా ఉంటే అక్కడ కావాల్సిన అలవెన్సెస్ అన్ని కూడా అక్కడనే తీసుకుంటుండు. టమాటో వెళ్ళిపోయాడు. అంతే ఉంటుంది. సో థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కేటీఆర్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. మళ్ళీ రెండోసారి కేటీఆర్ ని అరెస్ట్ చేసిన పరిస్థితి. అరెస్ట్ అని చెప్పొద్దు, ఆయన పోరాటంలో భాగంగా ఆయన అరెస్ట్ చేస్తున్నారు. పోరాటంలో భాగంగా అరెస్ట్ పెడతారు సాయంత్రం పోరాటం జైలుకు పంపినట్టు అయితే జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ డ్రోన్ పెట్టి చూపించింది.